సాయి రక్ష ఎంటర్ప్రైజెస్ ఓవర్వ్యూ చెప్పండి. అలాగే ఈ మిషన్ మీరు ఎందుకు టేకప్ చేశారు, వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ అనేది కూడా చెప్పండి. సాయి రక్ష ఎంటర్ప్రైజెస్ మేము స్టార్ట్ చేసింది టు ప్రొవైడ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. సో దానికోసం ఏవేవైతే వాటికి కీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్ ఫీల్డ్లో వర్క్ చేద్దామని మా ప్రయత్నం. దాంట్లో భాగంగానే మేము ఈ హోమ్ ఇన్స్పెక్షన్స్ అనేది తీసుకొచ్చాం. హోమ్ ఇన్స్పెక్షన్స్ అనేది ఒకటిను, డ్యాంప్ అండ్ సీపేజ్ సోర్స్ ఐడెంటిఫికేషన్ అనే ఒకటి, మూడోది స్పెషాలిటీ అండ్ స్మార్ట్ పెయింట్స్ అని ఒకటి, మూడు తీసుకొచ్చాం కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఆల్ గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్స్. సో అన్ని కొత్తవేనండి. ఇందులో ఏంటి అంటే హోమ్ ఇన్స్పెక్షన్స్ ఇది తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా ఇల్లు కొనుక్కునేటప్పుడు, ఈవెన్ టమాటాలు కొనుక్కునేటప్పుడు 20 రూపాయల కేజీ అంటే మనం ఎంచుకొని ఒక్కొక్కటి చూసి వేసుకుంటాం, టైం స్పెండ్ చేస్తాం. కానీ బట్ ఇల్లు కొనుక్కునేటప్పుడు రీసెర్చ్ దేనికి చేస్తాం, వెదర్ సొసైటీ ఎన్విరాన్మెంట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, నైబర్హుడ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, ఫెసిలిటీస్ ఉన్నాయి లేవా అవి చూసుకుంటాం. ఫెసిలిటీస్ ఇవన్నీ ఇంటి బయటకు వెళ్ళి చూసేది మనం. ఇంట్లో ఉండేటప్పుడు మనం సుఖంగా ఉండడానికి సీపేజ్ వస్తుందా రాదా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఇమీడియట్ ప్రాబ్లమ్స్ వస్తాయా రావా అవి మనకు తెలియదు. నిజమే సార్. అలాంటివి వచ్చేటప్పుడు మనం ఒకసారి ఇంట్లో దిగిన తర్వాత స్టార్టింగ్లోని యూ విల్ సీ కాస్ట్లీ టీవీ గెటింగ్ బర్న్డ్ అవుట్ బికాస్ పవర్ ఫ్లక్చుయేషన్ అండ్ యూ కాంట్ బ్లేమ్ ఎనీబడి దేర్. సిమిలర్లీ షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం అంటారు, వింటున్నాం. కాస్ట్లీ మొబైల్స్ ఈరోజు 1.5 lakh ఇచ్చి జనం మొబైల్ కొనుక్కుంటున్నారు. ఎర్తింగ్ లేదు, యూ కీప్ ఇట్ సడన్లీ గెట్స్ బర్న్డ్. 1.5 lakh ఈజ్ ఓవర్. నో, your costly mobile with all the data is gone. Similarly tiles ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేరింగ్ కెపాసిటీ లేదు, యూ హ్యావ్ గాట్ గుడ్ టైల్స్ ఫిట్టెడ్, బట్ ఫిట్టింగ్ కరెక్ట్గా చేయలేదు అంటే ఏమవుతుంది, హాలోనెస్ ఉంటుంది. హాలోనెస్ వల్ల ఏమవుతుందంటే దాని లోడ్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈవెన్ స్లైటెస్ట్ ఆఫ్ డైనింగ్ టేబుల్ షిఫ్టెడ్ ఫ్రమ్ దేర్ టు హియర్ స్లిప్ అయితే టైల్ విరుగుతుంది. ఆ టైప్ ఆఫ్ టైల్ కావాలి అంటే మీకు మార్కెట్లో దొరకదు, ఎందుకంటే బిల్డర్ వుడ్ హ్యావ్ గాట్ ఇట్ యాజ్ ఎ ప్రాజెక్ట్లో వచ్చిన కలర్ మీకు మార్కెట్లో దొరకదు. అప్పుడు నౌ యూ హ్యావ్ టు అప్లై ఆల్ యువర్ క్రియేటివిటీ ఇన్ దిస్ వరల్డ్ హౌ టు గెట్ దిస్ ఫిక్స్ ఆర్ చేంజ్ ద ఎంటైర్ టైల్స్. సో దట్ వే హోమ్ ఇన్స్పెక్షన్స్ చేయించుకుంటే మనకి ఈ ఇనిషియల్ టీథింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో దిగక ముందే మనకు అమ్మిన వాడి చేత రిజాల్వ్ చేయించుకోవచ్చు వితౌట్ వేస్టింగ్ అవర్ టైం. సో ఇట్ సేవ్స్ యూ టైం, మనీ అండ్ ఎనర్జీ, ఆల్ త్రీ. ఓకే, ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అంటే ఈ కాన్సెప్ట్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనిపిస్తుంది. అపార్ట్మెంట్ అనే కాదండి, ఇట్ ఈస్ ఫర్ ఆల్ రెసిడెన్షియల్, కమర్షియల్, నాన్ రెసిడెన్షియల్ ఆల్సో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాల్స్లో కూడా మేము చేసాము. సర్టెన్ ఇప్పుడు ఆఫీసెస్లో ఉన్నాయి, ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నాయి, కార్పొరేట్ ఆఫీసెస్లో చేసాము. ఇంకా అలాంటి వాటి చోట్ల ఏంటి అంటే ఇట్ గివ్స్ యువర్ రెప్యుటేషన్, టేక్స్ డౌన్ యువర్ రెప్యుటేషన్. If you have a good corporate office which is representing a country, national office, still if it is having seepage issues, obviously what is the impression the person who is coming to your office will have? Yes. So that way it is beneficial to residential, non-residential, commercial as well. Okay. And villas kuda, because apartments lo enti ante ఒకళ్ళది ఇంకోళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో దే ఆర్ ఇంటర్డిపెండెంట్. విల్లాస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ యువర్ ఓన్ ప్రాపర్టీ, బట్ ఆబ్వియస్లీ యూ ఆర్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రాపర్టీ. సో విన్నారు కదా సార్ చెప్పింది. మీరు కూడా ఇలాంటి హోమ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే కింద డిస్ప్లే అవుతున్న శ్రీ సాయి రక్ష ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారితో కూడా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.